హాయ్ అందరికీ నమస్కారం. సిజేపీ భారతదేశంలో ఎంత పెద్ద ప్రభావం చూపిందో చూస్తూనే ఉన్నాం. జంజీ తలుచుకుంటే ఏం చేయగలరో మొన్న నేపాల్లో చూసాం, నిన్న బంగ్లాదేశ్లో చూసాం, నేడు భారతదేశంలో కూడా చూస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేయవలసి వచ్చింది. పార్లమెంట్లో నీట్ పరీక్ష నిర్వహణ మీద చర్చ చేపట్టాల్సి వచ్చింది. దాని మీద ఒక గట్టి చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా 2 రోజుల్లో 3 సార్లు తను ఒక రీల్స్ చేసి పెట్టడం జరిగింది. అంటే ఒక పెద్ద ఎత్తున ప్రభావం అయితే చూపించింది. అయితే అదే ఉత్సాహంతో మరొక మూమెంట్ స్టార్ట్ అవుతా ఉంది. దాని పేరే రిజర్వేషన్ హటావో ఆందోళన్. దీనికి ఒక పార్టీ రూపకల్పన కూడా జరిగింది. జనరల్ జనతా పార్టీ జీజేపీ, అంటే రిజర్వేషన్లు వద్దు, జనరల్ కేటగిరీని ముద్దు అంటూ జీజేపీ జనరల్ జనతా పార్టీ రూపుదిద్దుకుంది. అయితే రిజర్వేషన్ హటావో ఆందోళన్ ఇన్స్టా పేజీకి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. దాదాపు 3 రోజులు 4 రోజుల క్రితం చూస్తే కనుక ఒక 16 lakhs ఫాలోయర్స్ మాత్రమే ఉండేవారు. ఇవాళ దానికి 60 lakhs, అంటే 16 లక్షల నుంచి 60 లక్షల ఫాలోయర్స్గా మారారు. ఇప్పుడు మనకు చూపిస్తున్న సంఖ్య 5.9 మిలియన్ల దగ్గర ఉంది. అంటే దగ్గర 60 లక్షల మంది ఫాలో అవుతా ఉన్నారు. సో అనూహ్యంగా రోజుకు 10 లక్షల మంది ఫాలోయర్లు పెరుగుతూ వస్తున్నారు. అంటే ఇది ఎక్కడ వరకు వెళుతుంది? గతంలో సిజేపీకి వచ్చిన ఆదరణ కంటే ఇవాళ రిజర్వేషన్ హటావో ఆందోళనకు వస్తున్న ఆదరణ చాలా పెద్ద స్థాయిలో ఉంది అని మనం చెప్పొచ్చు. అయితే దీని మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఇప్పటికే వస్తున్నాయి. సిజేపీ తదుపరి యాక్షన్ ప్లాన్ని బ్రేక్ చేయాలంటే ఇలాంటి ఒక జీజేపీ కానీ రిజర్వేషన్ హటావో ఆందోళన కానీ రావాల్సిన అవసరం ఉన్నది. ఈ జంజీని 2గా చీల్చే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇది ఒక కుట్ర, రాజకీయ కుట్ర అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. రిజర్వేషన్ కోర్స్ జనరల్ జనతా పార్టీ ఇప్పుడు ప్రారంభమై ఉండొచ్చు, కానీ రిజర్వేషన్ హటావో ఆందోళన మాత్రం అక్టోబర్ 2025లోనే ప్రారంభమైంది. దగ్గర 10 నెలలు అవుతోంది ఈ పేజీ స్టార్ట్ అయ్యి. కాకపోతే అప్పటి నుంచి చిన్నగా పెరుగుతూ వస్తున్న ఈ పేజీ ఒక్కసారిగా సిజేపీ ఆందోళనలు ఎక్కడైతే ఉధృతమయ్యాయో, యువతలో ఎప్పుడైతే ఒక చైతన్యం యువతలో ఎప్పుడైతే రావడం మొదలైందో అప్పుడే దీనికి కూడా ఈ పేజీని ఆదరించడం కూడా మొదలుపెట్టారని చెప్పాలి. అయితే అసలు రిజర్వేషన్ల గురించి మనం ఒక సుదీర్ఘంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది అంటుంటారు 1950లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు, ఆ తర్వాత కేవలం 10 ఏళ్ల పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి, ఆ తర్వాత దీన్ని రివ్యూ చేయాలి అని చెప్పేసి అంబేద్కర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు రివ్యూ చేయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్లు కొనసాగిస్తూనే ఉన్నారు అనేది అనేక సందర్భాల్లో మనం వింటుంటాం. కానీ ఒక్కసారి మనం రాజ్యాంగ పీఠికను మనం పరిశీలిస్తే 334 ఆర్టికల్ ప్రకారం దీన్ని కేవలం ఈ రిజర్వేషన్లకు సంబంధించి 10 years అనేది ఒక రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే ఈ 10 years పరిమితిని విధించారు. 1950లోనే రాజ్యాంగం రచించినప్పుడే వెనకబడిన వర్గాలు ఏవైతే నిర్లక్ష్యానికి గురైపడ్డాయో, ఒక అత్యంత అధమ స్థాయిలో ఉన్నాయో ఎస్సీలు, ఎస్టీలు, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలుగా కొన్ని కులాలను చేర్చడం జరిగింది భారతదేశంలో. వీళ్లకు రాజకీయంగా రిజర్వేషన్ కావాలి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలని ప్రతిపాదన చేశారు. ఆర్టికల్ 334 ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్ 10 ఏళ్ల పాటు ఉండాలి, ఆ తర్వాత దాన్ని సమీక్షించాలి అని చెప్పారు. కానీ విద్యా ఉద్యోగాలకు మాత్రం 15(4) ఆర్టికల్స్ ప్రకారం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లకు పరిమితి అనేది విధించలేదు. వీళ్ళకి రిజర్వేషన్లు కావాలన్నారు తప్ప పరిమితి విధించలేదు. అయితే చాలామంది అనుకున్నట్టుగా రివ్యూ చెయ్యాలి అనేది అప్పుడు లేదు, కేవలం రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే ఉన్నది. కానీ అటు రాజకీయ రిజర్వేషన్లు, విద్యా రిజర్వేషన్లు, ఉద్యోగాల రిజర్వేషన్లు ఇవి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తరగడం లేదు. ఒకప్పుడు 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చూస్తే మన జనాభా 36 కోట్లకు రమారమి అటు ఇటుగా ఉండేది. ఆ రోజు మన అక్షరాస్యత 18%, సగటు ఆయుష్ 32 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజు ఉన్న రిజర్వేషన్ ఎలా ఉండేదంటే దాదాపుగా ఎస్సీకి 15% రిజర్వేషన్ ఉండేది, ఎస్టీకి 5% రిజర్వేషన్ ఉండేది. ఇంతే, 20% మాత్రమే రిజర్వేషన్ ప్రతిపాదన జరిగింది. ఆ తర్వాత 1970లో ఎస్టీ జనాభా ఎక్కువ ఉందని గుర్తించిన తర్వాత 2.5% ఎస్టీలకు కలిపారు. అంటే గతంలో ఇచ్చిన 5% ఇప్పుడు 2.5% కలిపి
22.5%గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెరిగింది. అయితే కేవలం మిగతా అంతా కూడా జనరల్ కేటగిరీ ఉండింది. 1979లో మండల్ కమిషన్ వేసిన తర్వాత కొన్ని సిఫారసులు చేయబడ్డాయి. ఆ సిఫారసులు ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్గా కొంతమందిని విభజించాలి, జనరల్ కేటగిరీలో ఉంచొద్దు, ఎస్సీ ఎస్టీ కాకుండా కొంతమందిని బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉంచాలి అని చెప్పేసి మండల్ కమిషన్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో 1990లో ఓబీసీకి రిజర్వేషన్ 27% కల్పించాలని ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. అంటే రిజర్వేషన్ల శాతం 22.5% వాళ్లకు, 27% ఓబీసీలకు, మొత్తం కలిపితే 49.5%కి చేరుకున్నారు. అలాగే 2019లో ఇదంతా కాదు, చాలామంది అగ్రవర్ణాల్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, చితికిపోతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్ లేక వాళ్లకు ఎటువంటి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మరో 10% రిజర్వేషన్లు వెనకబడిన వాళ్ళకు అనమాట, ఆర్థికంగా వెనకబడి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోసం 10% రిజర్వేషన్ ప్రతిపాదించారు. అంటే మొత్తం 59.5% రిజర్వేషన్ ఉంది. జనాభా పరంగా చూసుకుంటే మనము 52% బీసీ జనాభా ఉంటుంది, 15% ఎస్సీ జనాభా ఉంటుంది, 6% నుంచి 7% వరకు ఎస్టీ జనాభా ఉంటుంది. అంటే జనరల్ కేటగిరీలో ఉండే జనాభా 28%. ఇవాళ రిజర్వేషన్లు చూసుకుంటే కనుక ఆ రోజు అంటే 1950లో ఉన్న పేదరికం చూసుకుంటే 55% పేదరికంలో ఉన్నారు, 11%. ఇప్పుడు ఏం చేశారంటే 55% నుంచి ఇవాళ చూసుకుంటే 11%కి పేదరికం తగ్గింది. పేదరికం ఒకవైపు 55% నుంచి తగ్గి 11%కి వచ్చింది. అక్షరాస్యత 18% నుంచి 80%కి అక్షరాస్యత పెరిగింది. అదే సమయంలో రిజర్వేషన్లు మాత్రం 20% నుంచి దగ్గర 60%కి పెరిగాయి. వాస్తవానికి అక్షరాస్యత 18 నుంచి 80%కి అక్షరాస్యత పెరిగినప్పుడు రిజర్వేషన్లు తగ్గడల్లా రిజర్వేషన్లు 20 నుంచి 60%కి పెరిగినాయి. అలాగే పేదరికం కూడా 55% నుంచి 11%కి తగ్గాయి. అంటే అప్పుడు అంటే కొంతమంది బాగుపడ్డట్టే కదా, రిజర్వేషన్లు తగ్గాలి కదా, ఆ రకంగా కూడా తగ్గల. ఇవాళ అందుకే యువత ఆందోళన బాట పడుతోంది. ఈ రిజర్వేషన్లు ఇవ్వద్దు, రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తేయాలి అనేది ఒక ఆందోళన. ఖచ్చితంగా ఇది ఇవాళ చర్చించాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఇవాళ చాలా అగ్రవర్ణాల్లో చాలామంది చితికిపోయి ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈవెన్ దో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కూడా అమలుకు నోచుకోవటం లేదు. ఎక్కడ కూడా వీటిని అనుసరించి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లు ఇవ్వటం లేదు. కేవలం పేపర్ల మీద మాత్రమే ఉన్నాయి తప్ప వాస్తవ రూపంలో అవి అమల్లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామని చెప్పేసి ఆందోళన మొదలైంది. ఇది 60 లక్షల దగ్గర 60 లక్షలు, 59 లక్షలు ఉంది. ఇది రాను రోజుకు 10 లక్షల మంది దీనికి మద్దతు తెలియజేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఏంటి మార్గం? దీంట్లో చాలా రోజుల నుంచి దీని మీద ఒక చర్చ జరుగుతోంది. ఇంకా 70-80 ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి, దగ్గర 80 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంకా రిజర్వేషన్లు అవసరమా అనేది ఒక వర్గం అడుగుతుంటే, ఒక వర్గం ఏమంటుందంటే ఇంకా మేము వెనకబడే ఉన్నామని చెప్పేసి ఒక వర్గం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎస్సీల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పేంత వరకు కొన్ని వర్గాలు చాలామంది తెలియదు. రెల్లి వర్గం ఉంది, రెల్లి సామాజిక వర్గం. రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు పొందలేదు, 0 వాళ్ళ రిజర్వేషన్లు. చాలామంది లంబాడాల్లో చాలామంది రిజర్వేషన్లు, అంటే వీటిల్లో ఎస్సీల్లో మాలలు పొందినంత లబ్ధి మిగతా కులాలు పొందలేదన్నది వాస్తవం. అందుకే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి దీంట్లో కూడా మాకు వర్గీకరణ జరగాలి, మొత్తం రిజర్వేషన్లన్నీ మాలలే కొట్టుకుపోతున్నారు, మాకు రావటం లేదని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆ రోజు వాళ్ళు విజయం సాధించారు కూడా ఒక రకంగా వర్గీకరణకు. ఇవాళ కేవలం మాదిగ పోరాట సమితి వర్గీకరణ మాత్రమే చేస్తే సరిపోదు, క్రీమీ లేయర్ పెట్టాలి అనేది మరొక డిమాండ్ వస్తుంది. క్రీమీ లేయర్ అంటే ఒకసారి మీరు రిజర్వేషన్ ఉపయోగించుకుంటే మళ్ళీ ఉపయోగించుకోవటానికి లేదు అన్నది క్రీమీ లేయర్ సారాంశం. దానికి కొన్ని రకరకాల మార్గాలు చెప్తున్నారు. ఒకసారి ఉపయోగించుకుంటేనా, 2 సార్లు ఉపయోగించుకుంటేనా, 3 సార్లు ఉపయోగించుకుంటే, నా కుటుంబంలో 1 లేదా 2 లేదా 3 సార్లు ఉపయోగించుకున్న తర్వాత 4వ కూడా వాళ్ళకి రిజర్వేషన్ వర్తింపు చేయాలంటే కష్టం కదా. కొన్ని కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను. అమ్మకు ఉద్యోగం, నాన్నకు ఉద్యోగం, అన్నకు ఉద్యోగం, తమ్ముడికి ఉద్యోగం, అక్కకు ఉద్యోగం, చెల్లెలకు ఉద్యోగం, వరుసగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ రిజర్వేషన్ ఫలాలు సరే, సాటి
ఎస్సీలో మరొక ఫ్యామిలీలో పాపం రిజర్వేషన్ ఉపయోగించుకోవాలన్న స్పృహ కూడా వాళ్ళలో చాలామందికి ఉండదు. కాబట్టి ఈ రకంగా చూస్తే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రిజర్వేషన్లు పూర్తిగా తొలగించడం అనేది ఒక పద్ధతి, కానీ తొలగించడం అనే సాహసం అయితే ఇప్పుడు చేయగలిగే దమ్మున్న పార్టీ కానీ దమ్మున్న నాయకుడు కానీ ఇవాళ ఎవరూ లేరు అని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. మరి ఏం చేయాలి? దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది ఒకటి. పూర్తిగా రిజర్వేషన్లు తీసేసి కేవలం ఎకనామికల్గా వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం కులాలకు అతీతంగా రిజర్వేషన్ ఇవ్వటం ఒక పద్ధతి. రెండో పద్ధతి క్రీమీ లేయర్. ఎవరైతే రిజర్వేషన్లు ఉపయోగించుకుని ఆల్రెడీ బాగుపడ్డారు, ఒక ఎస్సీకి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, చివరికి వాళ్ళ పిల్లలు కూడా రిజర్వేషన్ ఉపయోగించుకుంటే ఏమైనా అర్థం ఉందా? సో ఈ రకంగా క్రీమీ లేయర్ పెట్టైనా రిజర్వేషన్లు తీసేయాలి. ఏదేమైనా మొత్తం మీద రిజర్వేషన్ హఠావో ఆందోళన్ దేశంలో మరో మూమెంట్కు రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. డెఫినెట్గా ఇది దేశ సార్వభౌమత్వానికే కాదు, దేశ సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడే ఒక ఉద్దేశంతో జరుగుతున్న ఆందోళన మనం చెప్పచ్చు. ఎందుకంటే మనం కులం ఆధారంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవాళకి కూడా దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ ఇవ్వండి ఒకళ్ళు, మా కాపులకు రిజర్వేషన్ ఇవ్వండి ఇంకొకళ్ళు, లేదంటే మాకు రిజర్వేషన్ మమ్మల్ని బీసీల్లో కలపండి అని ఒకళ్ళు, బీసీల్లో ఉండేవాళ్ళు మమ్మల్ని ఎస్టీలో కలపండి లేదా మమ్మల్ని ఎస్సీల్లో కలపండి అని ఒకరు. ఇట్లా రకరకాల ఆందోళనలు దేశం మొత్తం మీద ఉన్నాయండి. ఆ జాట్లు కూడా చివరికి మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నారు. సో ఇట్లా రకరకాల చోట్ల కులాల పేరుతో మేము వెనకబడ్డాం కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఒకటి. రెండోది దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు దాఖలు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఒకటి రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయటం అనేది ఒక ప్రక్రియ, అది సాధ్యం కాదు. కాబట్టి అట్లీస్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనటం కంటే కుటుంబాలు ఏదైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించడం లేదా క్రీమీ లేయర్ని అమలు చేయడం, ఒక రకంగా చర్చ జరిగితేనే ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చకు అవకాశం కల్పించే విధంగా ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన రూపుదిద్దుకోవటం అనేది ఒక రకంగా దేశం అభివృద్ధి చెందడానికి, మెరిట్ వాళ్ళు ముందుకెళ్ళటానికి, మెరిట్ స్టూడెంట్స్ ముందుకెళ్తే కనుక దేశం అభివృద్ధి చెందటం అనేది ఆటోమేటికల్లీ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది స్వాగతించదగ్గ పరిణామంగా మనం చూడాలి.